వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం డిసెంబర్ మాసంలో ప్రవేశించాం. 1వ తారీఖు. ఈ మాసం క్రిస్మస్ మాసం. సంఘాలన్నీ సెమీ క్రిస్మస్లతో చాలా హడావిడిగా ఉన్నవి. ఈ మాసం 31 దినాలు ప్రభు నడిపించాలని ప్రార్థిద్దాము. ఈ మాసంతో ప్రకటన గ్రంథం ముగించి 3వ పర్యాయం బైబిల్ ముగించాలి. మీ ప్రార్థన అవసరం. ప్రార్థించాలని మీకు మనవి. ప్రార్థన చేసుకుని ఈ నూతన మాసాన్ని ప్రభువుకు అప్పగించి ఆయన పోషణ కొరకు విజ్ఞాపన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఈ నూతన మాసంలో పరిష్కారాన్ని ఆదుకొనండి. ప్రభువా, మీ కృపలో ప్రతి ఒక్క ప్రేక్షకుణ్ణి రక్షణలోకి నడపండి. శ్రోతలు ఆత్మీయ మేలు పొందినట్లు చేయండి. రాజ్యము కొరకు సిద్ధపడేవారిగా చేయండి. నీతిని వెతికేవారిగా చేయండి. నేటి వాక్యము కొరకు అర్థిస్తూ యేసు నామాన్ని అడుగుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 14 వచనాలున్నాయి. 4వ అధ్యాయము సింహాసనపు దర్శనం. 5వ అధ్యాయము 7 ముద్రల చేత ఉన్నటువంటి గ్రంథం. స్క్రోల్, చుట్ట. గ్రంథం అంటే బుక్, స్క్రోల్ అంటే చుట్ట, కాగితము చుట్ట, చర్మాల కాగితాల చుట్ట. దీని గురించి ఈ యొక్క 14 వచనాల్లో కూడా చాలా ప్రత్యేకమైన వివరాలు ఉన్నాయి. నేను వరుసగా వివరిస్తాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడయ్యున్న వాని కుడి చేత చూచితిని. ఇక్కడ దెన్ ఐ సా ఇన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ హిమ్ హూ వాజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ఎ స్క్రోల్ రిటన్ విత్ ఇన్ అండ్ ఆన్ ద బ్యాక్ సీల్డ్ విత్ 7 seals. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో ఈ 7 ముద్రలు వేసిన చుట్ట, స్క్రోల్ ఉన్నది. సాధారణంగా యూదుల పరిభాషలో వారు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, వీలునామా రాసుకున్నప్పుడు 7 సంతకాలు చేసేటట్లుగా వారి సంతకాలతో ముద్రిస్తారు. మరలా దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మళ్ళా 7 సంతకం చేసి దాన్ని ఓపెన్ చేయాలి. అది పర్పస్. కనుక ఇక్కడ దేవుని చేతిలో, సింహాసనము మీద ఉన్న దేవుని చేతిలో, అక్కడ దేవుని చేతిలో కుడి చెయ్యి అని అన్నాడు. స్పష్టంగా రాశాడు కుడి చెయ్యి అని. దేవుడికి ఆకారం ఏంటి?
కనుక బైబిల్ గ్రంథంలో సింహాసనం మీద ఉన్నవాడు దేవుని కుమారుడే. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ గ్రంథము దానిలో ఉన్న సందేశం అంతా ఆయన చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. సృష్టికి అంత్యకాలమున ఏం జరగాలి, ఇజ్రాయేలుకి అంత్యకాలమున ఏం జరగాలి, అది దేవుడు నిర్ణయించినటువంటిది. అదొక వీలునామా వంటిది. దేవునికే తెలుసు, రాసిన వాడికే తెలుసు ఆ వీలునామా. కనుక 7 ముద్రలు వేసినటువంటి ఆ చుట్టలు లోపల ఒక సందేశం దాగుంది. అది బయటకు కనపడటం లేదు. అది ఏమిటి అనగా, ఈ లోకము మీద సంభవించబోతున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలు, పాపము మీద దేవుని యొక్క ఉగ్రతను గుర్చిన వివరం ఉన్నది. అది ఆ చుట్టలో వ్రాయబడి ఉన్నది. ఆ గ్రంథం ప్రభు చేతిలో ఉంది. దాని ముద్రలు విప్పుట కొరకు ఆ గ్రంథము తీసుకునే యోగ్యుడెవడని బలిష్టమైన ఒక దేవదూత బిగ్గరగా ప్రకటన చేసింది. ఈ ప్రకటన భూమి మీద, ఆకాశములో, పాతాళములో మరియు పరలోకములో బిగ్గరగా ఉన్న ప్రకటన. ఎందుకంటే అందులో ఉన్నటువంటి వారిలో ఎవరైనా యోగ్యుడున్నాడా అనే ఒక గొప్ప శబ్దం. కనుక ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక గొప్ప శబ్దం వినబడుతోంది. ఆ గొప్ప శబ్దంలో యోగ్యుడెవడు, సెర్చింగ్ ఫర్ వర్ది, సెలక్షన్ ఆఫ్ వర్ది అండ్ ద సాంగ్ ఆఫ్ వర్ది. 3 విషయాలు ఈ యొక్క అధ్యాయం 14 వచనాలు చెప్పాడు. ఒకటి, సెర్చింగ్ ఆఫ్ వర్ది. యోహాను సెర్చ్ చేస్తున్నాడు. లోకమంతా శబ్దం వినపడినప్పుడు లోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు కానీ, పరలోకంలో ఉన్నవారు కానీ, పాతాళంలో ఉన్నవారే కానీ, వారిలో ఎవరైనా యోగ్యుడున్నాడా? ఇంకా వివరాలు చెబుతాను నేను, జాగ్రత్తగా వినండి. దాని ముద్రలు తీయాల, గ్రంథాన్ని విప్పాల. ముద్రలు తీయాలి, గ్రంథాన్ని విప్పాలి. ఎవరు అర్హుడెవరు? హూ ఈజ్ క్వాలిఫైడ్? బిగ్గరగా పలికినటువంటి దేవదూత అక్కడ కనబడుతున్నాడు. ఆర్చ్ ఏంజిల్స్ అంటారు వీళ్ళని. గబ్రియేలు కావచ్చు, లేదా మిఖాయేలు కావచ్చు అని అంచనా. ఒక బిగ్గర స్వరంతో మాట్లాడుతూ ఆ ముద్రలు విప్పాలి, గ్రంథం తీసుకోవాలి. ఎవడు యోగ్యుడు, ఎవడు యోగ్యుడు? And I saw a strong angel proclaim with a loud voice, who is worthy to open the scroll and break its seals? వాటికున్న ముద్రలు విప్పుటకు, తొలగించుటకు, ఓపెన్ చేయుటకు యోగ్యుడెవరు? దేవుని యొక్క వీలునామాను ఓపెన్ చేయటానికి యోగ్యుడెవరు? ఆ ఒక్కొక్క ముద్ర విప్పాలి. విప్పుతున్నప్పుడు ఆ చర్మపు చొక్కాయిల లోపట, ఆ కాగితాల లోపట వ్రాసున్నవి వెలుపట, వ్రాసున్నవి వెలుపటకు వస్తుంది. లోపట ఏదైతే రాసిందో దాన్ని రోల్ చేసి వెలుపట దాని యొక్క బ్రీఫ్ రాస్తారు. అది ఆ చుట్టల్లో ఉండేటువంటిది. అలా వ్రాసినటువంటిది ముద్రలు వేయబడ్డాయి, సీల్ చేయబడుతుంది. అలా సీల్ చేయబడింది. ఎవరు తొలగించడానికి వీల్లేదు, యోగ్యులే తొలగించాలి బండాలు. అట్టి యోగ్యత ఎవరికి ఉన్నదా అని చెప్పి వెతికినప్పుడు ఆ గ్రంథము అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి చాలకపోయాను, లేకపోయాను. అర్థమవుతుందా? అసలు ఆ గ్రంథం వైపు చూడటానికి కూడా శక్తి లేదట. ఆ గ్రంథాన్ని ముట్టడానికి శక్తి లేదట ఎవ్వరికీ కూడా. ఆ గ్రంథాన్ని విప్పటానికి శక్తి లేదు, చూడటానికి కూడా శక్తి లేదంటున్నాడు.
భూమి కింద కానీ, పరలోకం మీద కానీ, భూమి మీద కానీ ఎక్కడా కూడా ఎవ్వరు కనపడటం లేదు. ఏమిటుంది అసలు అందులో? ఏముంది అనగా, అంత్యకాలములో భూమి మీద సంభవించబోయే దేవుని ఉగ్రత ఉన్నది. దానిని ఓపెన్ చేయాలి అని అంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కలిగిన వాడు ఒకడు కావాలి. పాపరహితుడైనటువంటి వాడు కావాలి. పాపమును భరించినటువంటి వాడు కావాలి. దాని శిక్షను భరించిన వాడు కావాలి. లేకపోతే దాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు. భూమి మీద కూడా ఎవరు లేరు, పరలోకంలో లేరు, పాతాళంలో లేరు. ఆదాము మొదలుకొని ఉన్న భక్తుల చరిత్ర పాత నిబంధనలో ఎంతోమంది పేర్లున్నవి, వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా లేరు. సమూయేలు కానీ, దానియేలు కానీ, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు కానీ, దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాము కానీ, దేవుని ఇంట నమ్మకమైనటువంటి మోషే కానీ, ఎవరికి కూడా ఈ గ్రంథాన్ని విప్పటానికైనా చూడటానికైనా ధైర్యం లేదు, శక్తి లేదు. ఎందుకంటే ఆల్ ఆర్ సిన్నర్స్, అందరూ పాపం చేసిన వారే, దేవుని మహిమకు పొందలేకపోతున్నటువంటి వారే. కాబట్టి ఆ గ్రంథం విప్పటానికి యోగ్యుడు ఎక్కడా కనపడటం లేదు, ఎక్కడా కనపడటం లేదు. భూమి మీద లేడు, పరలోకంలో లేడు, పాతాళంలో లేడు. మరి ఇంకెక్కడి నుండి వస్తాడు? ఎవరు దొరుకుతారు? ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు కనబడకపోయినందున యోహానును నేను బహుగా ఏడ్చుచూ ఉండగా. ఒక మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథం అంతటిలో కూడా ఏడుస్తూ ఉన్న దర్శనం ఇక్కడే కనపడుతుంది, ఇంకెక్కడ కనపడదు. టీయర్స్, కన్నీళ్ళు, కన్నీరు కారుస్తున్న వ్యక్తులు పరలోకంలో. చూడండి, పరలోకంలో కన్నీరు దుఃఖం ఎందుకు ఉంటుంది? ఉండదు. కానీ యోహాను పరలోకానికి వెళ్ళి అక్కడ కూడా ఏడుస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క వాక్యములో మనం చూచినప్పుడు ఈ కన్నీరు పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని మాట్లాడిన తరువాత వెలుపటికి వెళ్ళి పశ్చాత్తాపడి సంతాపడి ఏడ్చాడు, చూసారా? అట్లాంటి ఏడ్పు అన్నమాట ఇది. అదే మాట గ్రీకులో వాడాడు. దీనికి దానికి ఒకే పదాన్ని వాడాడు ట్రాన్స్లేటర్. కనుక యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే అది విప్పబడాలి. ఆ గ్రంథం విప్పబడకపోతే ఇజ్రాయేలు యొక్క సంపూర్ణత వెలువడదు, ఈ లోకానికి తీర్పు సంభవించదు. నూతన ఆకాశం నూతన భూమిల యొక్క ప్రత్యక్షతలు రావాలంటే ఆ గ్రంథం విప్పబడాల్సిందే. అది దేవుని యొక్క వీలునామా, అది దేవుని యొక్క చేతి రచన, అది దేవుని యొక్క తలంపులను గురించి రాయబడినటువంటిది. బిగ్గరగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. యోహాను ఏడుస్తుంటే యోహానుకు పెద్దలలో ఒకడు చెబుతున్నాడు, ఏడవవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు నాయీను గ్రామానికి వెళుతున్నప్పుడు విధవరాలు తన కుమారుడి యొక్క పాడి వెంటనే వెనకాలబడి వస్తుంది. ప్రభు ఆవిడతో చెప్పారు, అమ్మా ఏడవవద్దు, ఏడవనక్కర్లేదు, ఎందుకంటే నీ కుమారుడు తిరిగి లేకపోతున్నాడు. కనుక అక్కడ ఏడవవద్దు అనే పదం ఇక్కడ కూడా ఏడవకుము అనే పదాన్ని ఒకటే భాషలో, గ్రీకు భాషలో ఒకటే పదాన్ని రాశాడు. రాసి యేసుక్రీస్తుని గురించి 2 మాటలు చెప్పాడు. ఒకటి యోధా గోత్రమునకు చిగురు, యెషయా గ్రంథంలో రాశాడు, యెషయి మొద్దునకు చిగురు పుట్టును. యెషయి కుమారుడు దావీదు, దావీదు యొక్క వంశములో ఈ చిగురు అనువాడు ఒకడు పుడతాడు, ఆయన యేసుక్రీస్తు. చిగురు మొద్దు నుండి పుడుతోంది. మొద్దు ఇజ్రాయేలు, యోధా గోత్రం. ఈ మొద్దు చిగురించింది,
ఇజ్రాయేలు జనాంగము నాశనమైపోతోంది, పతనమైపోతోంది పాపంతో. అప్పుడు అందులో నుండి పాపరహితుడు ఒక చిగురు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. యోబు అంటాడు, పాప సహితుని నుండి పాపరహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు అన్నాడు. చూశారు అలాగున. కనుక చిగురు దావీదు యొక్క చిగురు అనగా దావీదు వంశములో వచ్చిన వాడు యేసుక్రీస్తే. రెండవది యోధా గోత్రానికి సింహం. యేసుక్రీస్తు ప్రభు టైటిల్ ఇది, యోధా గోత్రానికి సింహం. యోధా గోత్రంలో నుండి వచ్చాడు, దావీదు వంశములో నుండి వచ్చాడు, కుటుంబంలో నుండి వచ్చాడు. ఈయన యేసుక్రీస్తు 7 ముద్రలు తీయటానికి, గ్రంథం విప్పటానికి జయం పొందాడు. యేసుక్రీస్తు యొక్క జయం శిలువ విజయం. శిలువలో పొందినటువంటి గొప్ప విజయం పాపాన్ని, అపవాదిని ఈ శిలువలో యేసుక్రీస్తు జయించాడు. శిలువలో యేసుక్రీస్తు అపవాదిని జయించాడు. మనకు ఈ విషయం దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకమును, పాపమును, శాపమును తొలగించడానికి యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడారు. ఆయన శరీరం మీద మానవ పాపం మోపబడి ఆ పాపమునకు శిక్ష ఆయన శరీరం మీదే విధించబడింది. అందుకే ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. ఆయన పాపరహితుడు, పాపమునకు శిక్ష అనుభవించిన వాడు ఆయన ఒక్కడే యోగ్యుడై ఉన్నాడు. పాపము కలిగిన వాడు ఆ గ్రంథాన్ని చూడటానికి కూడా ధైర్యం చాలదు. పాపరహితుడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రంథాన్ని చూడగలిగాడు, దాన్ని విప్పగలిగాడు. ఆయన జయం పొందినవాడు. ప్రకటనలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు జయము గురించి రాశాడు, జయించుటను గురించి రాశాడు. జయశాలి యేసుక్రీస్తే, జయశాలి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన జయము పొందినటువంటి వాడు. దేనిపై జయం పొందాడు? అపవాదిపై జయం పొందాడు. మానవులకు విధించబడిన శిక్షను సంపూర్తి చేసి జయం పొందాడు. జీసస్ ఈజ్ ద విక్టర్. ఆయన జయశాలి. 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండేట్టు చూచి తిని. చూడండి ఎట్లా ఉందో. సింహాసనానికి 4 జీవులకు పెద్దలకు మధ్య, అంటే సెంటర్ ఆఫ్ వర్షిప్. పెద్దలు ఆరాధిస్తున్నారు, 4 జీవులు ఆరాధిస్తున్నాయి, సింహాసనం మీద వాడు ఆరాధించబడుతున్నాడు. ఆ ఆరాధనకు మధ్యన కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు ఈయన? వధించబడినట్లు ఉండిన దేవుని గొర్రెపిల్ల. ఇది వధించబడినట్లుంది. ఈ గొర్రెపిల్ల నిలిచి ఉన్నది. ఈ గొర్రెపిల్ల మచ్చలు కలిగినటువంటిది, షేమ్ఫుల్ క్రాస్ బేర్ చేసినటువంటిది. యోహాను తన యొక్క సువార్తలో యేసును పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. 29 టైమ్స్ ఈ యొక్క గొర్రెపిల్ల అనేటువంటిది ప్రకటన గ్రంథంలో రాశాడు. 29 పర్యాయాలు గొర్రెపిల్ల గురించి రాస్తే ఆ గొర్రెపిల్ల అది వధింపబడినట్లు ఉన్నది, నిలబడి ఉన్నది. ఇదే లిటిగేషన్. వధించబడిన గొర్రెలు పడి ఉంటాయి. నేను చాలా పర్యాయాలు కబేళాకి వెళ్ళాను. అంటే మేకలు కట్ చేసేది, గొర్రెలు కట్ చేసే కబేళా. అక్కడ మేకను కానీ గొర్రెను కానీ పట్టుకుంటారు. కట్ చేసేవాడు పట్టుకొని దాన్ని పీక కోసేస్తాడు. కోసినప్పుడు అది వధించబడుట అంటే అదే. వధ అంటే కట్ చేయటం. శిరస్సు వధించబడినట్లుంది, కట్ చేయబడింది. కానీ
ఆ గొర్రెపిల్ల నిలబడి ఉంది, పడిపోలేదు. అదే యేసుక్రీస్తులో గొప్పతనం. వధించబడినట్లుంటే పడిపోవాలి, కానీ నిలబడున్నాడు. అంటే అర్థం ఏంటంటే మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడను. వధించబడినప్పుడు మృతి, నిలబడి ఉండుట పునరుద్ధానం. వధించబడుట శిలువపై ఆయన యొక్క బలియాగం, ఆయన శిలువలోనే పునరుత్థానము చెందాడు ఆధ్యాత్మికంగా. శిలువలో యేసుక్రీస్తు యొక్క ఆధ్యాత్మిక మరణము, ఆధ్యాత్మిక పునరుద్ధానము, భౌతిక మరణము మనం స్పష్టంగా చూస్తాము. అందుకనే ఆయన వధించబడినట్లున్నప్పటికీ నిలబడినట్లుగా చూచాము. అదే గొప్పతనం. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన 7 దేవుని ఆత్మలు. ఆయన ఆత్మ లోకమందంతటా సంచారం చేస్తాను. నలిగిన వారిని బలపరచటానికి ఆయన ఆత్మ సంచారం చేస్తున్నాడు. ఈ 7 కొమ్ములు కొమ్ము అధికారానికి సూచన, 7 కొమ్ములు సంపూర్ణ అధికారానికి సూచన. యేసుక్రీస్తు ప్రభు అపవాది యొక్క అధికారమును తాను స్వయంగా సంపూర్ణముగా తీసుకోబోతున్నాడు. ఈ లోక అధికారము అపవాదిది, దానిని యేసుక్రీస్తు చేజిక్కించుకుంటాడు అని చెప్పటానికి 7 కొమ్ములు కలిగిన వాడు, 7 ఆత్మలు ఆయన యొక్క లోక సంచారాన్ని, ఆయన బిడ్డలను బలపరిచే ఆత్మను జ్ఞాపకం చేశాడు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. దేవునికి స్తోత్రం. తీసుకొనెను పాస్ట్ టెన్స్. దేవుని చేతిలో నుండి తీసుకున్నాడు, ఎందుకంటే యోగ్యుడు, అర్హుడు. ఆ గ్రంథం దేవుని యొక్క వీలునామ, దానిని చూచుటకు, ముట్టుటకు, విప్పుటకు అర్హత పొందినటువంటి వాడు. ఆ గ్రంథం తీసుకున్నప్పుడు జరిగింది ఏమిటంటే ఒక గొప్ప కీర్తన అక్కడ వినబడుతుంది. దాని గొర్రెపిల్ల కీర్తన అని అన్నారు. ఆ గొర్రెపిల్ల కీర్తన ఎట్లా చేశారట? ఆ 4 జీవులు వీణెలను దీప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మనకు అపోక్రిఫా గ్రంథాలని ఉన్నవి. ప్రొటెస్టెంట్ బైబిల్లో లేనివి కేథలిక్ బైబిల్లో ఉన్నవి. అందులో బారుకు, తోబీతు అనేటువంటి వారి యొక్క గ్రంథాల్లో పరిశుద్ధులు ప్రార్థనలు తీసుకుని ప్రభు సన్నిధికి వెళతారని రాసింది. కానీ ప్రొటెస్టెంట్ గ్రంథం దాన్ని ఒప్పుకోదు. ఇక్కడ మనం చూస్తే ఈ 24 పెద్దలు సువర్ణ పాత్రలు తీసుకుని ఆయన ఎదుట సాగిలపడ్డారు. అది పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రతి ప్రార్థన ఆయన పాదముల ఎదుట కృమ్మరించబడినట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. ఆ పెద్దలు అంటున్నారు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ర్యాన్సమ్డ్ కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. దేవునికి రాజ్యముగా యాజకులుగా చేసితివి అని అంటున్నాడు. మీరు ప్రకటన గ్రంథములోని 7 సంఘాలకు వ్రాసినటువంటి ఉత్తరాల్లో దేవునికి రాజ్యముగాను దేవునికి యాజకులను గాను ప్రభువు చేసినట్లుగా వ్రాసున్నది. రాజ్యముగాను యాజకులుగాను ప్రభువే చేశాడు. అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? సంఘం గురించి. ఏమని? నీవు వధించబడ్డవాడవై నీ రక్తం ఇచ్చావు. అపోస్తల గ్రంథంలో ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నాడు. సంపాదించుకుంటాం అంటే ర్యాన్సమ్డ్, విడిపించుకోవటం. యేసుక్రీస్తు అపవాది చేతులలో చిక్కుకుపోయినటువంటి మానవుణ్ణి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాసినట్లుగా అపవాది యొక్క
భయంతో ఉన్నటువంటి వాడిని, మరణము యొక్క దాస్యముతో ఉన్నటువంటి వాడిని విమోచించడానికి రక్తమాంసాలోనికి వచ్చాడు ఆయన. అద్భుతంగా రాశాడు ఎబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసాల్లో పాలుభాగస్తుడయ్యాడు. కారణం ఏమిటి? ఆయన ఎందుకు రక్తమాంసాల్లోనికి వచ్చాయంటే దాస్యములో ఉన్న వారిని విమోచించడానికి, మరణ దాస్యములో ఉన్న వారిని విమోచించడానికి, అపవాది యొక్క భయములో ఉన్న వారిని విమోచించడానికి ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. సంఘమును ఆయన కొన్నాడు. ఈ ransomed money for the remission of the church. ప్రతి వంశములో ఆయా భాషల్లో ఉన్నవారిని, ప్రజల్లో ఉన్నవారిని, జనాల్లో ఉన్నటువంటి వారిని. అందుకే మనం 2020 జనవరి నుండి భారతదేశంలో ఉన్న అనేక జాతుల ప్రజలు, వివిధ భాషల ప్రజలు, వివిధ ప్రాంతాల వారు, వివిధ భాషల వారు యేసుని ఎరిగేటట్లుగా వాక్యం అందించాలని కోరుకుంటున్నాను. నేను తెలుగులో చెప్పిన దాన్ని ఇతర జాతీయ భాషల్లో అనువదింపజేసి యూట్యూబ్ ద్వారా సంపూర్ణ బైబిల్ గ్రంథాన్ని 5 to 6 ఇయర్స్లో అక్కడ ఏర్పాటు చేయాలనేది నా ఆశ. తద్వారా అనేక మంది రక్షించబడటానికి ఒక సందేశం ఇచ్చిన వారముగా ఉండగలుగుతాము. కనుక ఈ వచనాలు మనం చూస్తే వారు భూలోకాన్ని ఏలుదురు. దేవునికి రాజ్యముగా చేయబడినటువంటి వారు భూలోకాన్ని వారు ఏలతారు. 1000 years రీఇన్వెంట్. 1000 సంవత్సరాల పాలనలో విశ్వాసులు ఉంటారు అనటానికి ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ మనకు కనిపిస్తోంది. ప్రతి వంశములో నుంచి దేవుడు, ప్రతి భాషలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, ప్రతి జనములోంచి, ప్రతి నేషన్లో నుంచి, ప్రతి దేశంలో నుంచి ఆయన పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీ నేషన్. కాబట్టి ప్రభువు వారిని కొనుక్కొని రాజ్యంగా చేశాడు, ప్రజలుగా చేసుకున్నాడు, దేవుని సొత్తైన వారిగా చేసుకున్నాడు. కాబట్టి వారు ఏలుతారు భూలోకాన్ని. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినపడింది. అది లెక్కకు కోట్లకు మించింది. కోట్ల కొలది దేవదూతలు యేసుక్రీస్తును స్తుతిస్తూ ఉన్నారు. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం పొందర్హుడు అని చెప్పి స్తుతిగానం చేస్తున్నారు. లెక్కించండి. గొర్రెపిల్లట శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం 7 విషయాలు. ఈ 7 పొందటానికి అర్హుడు అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు. గొప్ప శబ్దంతో కోట్ల కొలది దేవదూతలు శబ్దం చేస్తున్నారు. అంతట పరలోకమునందు, భూలోకమందు, భూమి కిందను, భూమి సముద్రములో ఉన్న ప్రతి సృష్టమనగా వాటిలో స్వరం సింహాసనసీనుడై ఉన్న గొర్రెపిల్లకు స్తోత్రం కలుగును కాక, మహిమ కలుగును కాక, ప్రభావం యుగ యుగములు కలుగును కాక అని చెప్పగా వింటిని 4 జీవులు ఆమేనని చెప్పారు. ఆ పెద్దలు సాగిలపడ్డారు, నమస్కరించారు. లోకమంతా కూడా ఆయనను స్తుతిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగుతుందనే లేఖనం నెరవేరుతుంది. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ 5వ అధ్యాయము ప్రభువా మీ కృపలో మాకు గ్రహింపునకు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామాన్ని అడుగుచున్నాము. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమెన్.